దాదాపు 5 దశాబ్దాలుగా 110 కుటుంబాలు అక్కడ కాపురం ఉంటున్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం హక్కులు కల్పించింది. కరెంటు, మంచినీళ్లు, మౌలిక వసతులు కల్పించడం అంటేనే 100కి 100 పాళ్ళు హక్కులు కల్పించినట్లు, చట్టబద్ధం చేసినట్టే. కనీసం ప్రభుత్వ స్థలంలో మంచినీళ్లు బోరేసుకున్నా చట్టబద్ధం కల్పించినట్టే. అలాంటి 5 దశాబ్దాలుగా ఉన్నటువంటి పేదలను కూల్చడానికి మొన్న ప్రయత్నం చేశారు, కొన్ని కూల్చేశారు. దీనికే సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అమలు చేయాల్సినటువంటి ఒక డిప్యూటీ స్పీకరే దగ్గరుండి కూలగొట్టడం అనేది మన రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలో అతి తక్కువ ఘటనలో ఇదొకటి. మామూలు కలెక్టర్లు, ఆర్డీఓలు ఏదైనా ప్రభుత్వం యొక్క ఒత్తిడి తలకి చేయించుండొచ్చు, కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు దగ్గరుండి కూలగొట్టించడం అనేది చాలా దుర్మార్గమైంది. కాబట్టి ఆ విషయం పైన ఈరోజు దాన్ని ఖండించడానికి, అదేవిధంగా అక్కడే ఎక్కడైతే కూలగొట్టారో అక్కడే వాళ్ళ పేదలకు నిర్మించి ఇవ్వాలి ప్రభుత్వము. 10 లక్షలతో అన్ని సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా వాళ్ళకు మద్దతుగా వెళ్ళినటువంటి సిపిఎం పార్టీ, సిపిఐ, ఇతర కమ్యూనిస్టు పార్టీ నాయకులపైన అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించినటువంటి డిప్యూటీ స్పీకర్ను పైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చర్చ వేదిక ఏర్పాటు చేశాం. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టు భారతదేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లాగా బుల్డోజర్ రాజకీయాలు తీసుకొచ్చి పేదల ఇళ్లు కూల్చొద్దండి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మన రాష్ట్రంలో కూడా బుల్డోజర్ రాజకీయాలు తీసుకొచ్చి తమ కోసం, స్వార్థ రాజకీయాల కోసం ఆ పక్కనే 20-25 ఎకరాలు ప్రభుత్వ భూమి, పెద్దలు ఆక్రమించుకున్న భూమి ఉండగా ఈ స్థలం మీద దురుద్దేశంతో కూలగొట్టడం అనేది చాలా అన్యాయకరం. ఎందుకంటే ఆ సాగునీటి పంట కాలువ కలుషితమవుతుందని. సరిగ్గా దీన్ని చూస్తుంటే ఎట్లా అర్థమవుతుందంటే, మనం చదువుకునేటప్పుడు తోడేలు, కుందేలు కథ చూశాం. తోడేలు నీళ్లు బారుతుంటే పై నీళ్లు తాగుతుంటది ఏటిగట్టు మీద, కుందేలు ఎక్కడో కింద నీళ్లు తాగుతుంటది. తోడేలు అంటది, ఏమయ్యా నువ్వు నీళ్లు తాగుతున్నావు, మలినం చేస్తున్నావు నాకంతా అంటే, అయ్యా నువ్వు పైన ఉన్నావు నేను కింద ఉన్నాను అని కుందేలు అంటది. అంటే దాని దురుద్దేశం అంటే దాన్ని తినడానికి. సేమ్ అది వర్తిస్తుంది. ప్రజలు 1986 వరదల తర్వాత వాళ్ళు అక్కడ మొత్తం ఆ ఇళ్లు వేసుకుని నివసిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ప్రతి ఎమ్మెల్యే సిమెంట్ రోడ్డు వేస్తాడు, ఒకరేమో కరెంట్ ఇచ్చారు, ఒకరేమో మంచినీటి పైపులు, అలాగ అన్ని సౌకర్యాలు కల్పించారు. అప్పటి వరకు వాళ్ళంతా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళ జీవనం సాగుతూ ఉండగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కంటి మీద కునుకుండట్లేదు, కడుపు నిండా తిండి ఉండట్లేదు. కారణం ఏంటంటే, రఘురామకృష్ణంరాజు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గంలో మొట్టమొదట ఆయన గ్రామం ఐపేమవరం నుండి ప్రారంభించారు డిసెంబర్ నెలలో. అప్పటి నుండి ఇక మొత్తం ఆకివీడు, కొండాడ, కాళ్ళమండలం, ఉండి, ఇప్పుడు ఏఎస్ఆర్ నగర్ సంబంధించి ఆయన ఈ ధ్వంసం కార్యక్రమం బుల్డోజర్లతోటి విద్యుత్ కనెక్షన్లు కట్ చేయటం, ముందు కనెక్షన్లు కట్ చేసేసి వెంటనే మరుసటి రోజున ఇప్పుడు బుల్డోజర్లు తీసుకురావటం, వెంటనే పూర్తి చేసే కార్యక్రమం చాలా చోట్ల మొత్తం నియోజకవర్గంలో జరిగింది. అయితే ఏఎస్ఆర్ నగర్లో కూడా ఆ ప్రయత్నం గతంలో స్టార్ట్ చేస్తూ అడ్డుకున్నాం. మరలా మొన్న 19వ తారీఖుని మరలా మొత్తం రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు మొత్తం అందరూ కూడా రావటం, ఆ రోజు మొత్తం పేదలందరూ కూడా అక్కడ అడ్డుకోవడం అనేది జరిగింది. అయితే దీంట్లో మనకి చెప్పాల్సింది ఏంటంటే, 55 మంది అంటే 62 మంది హైకోర్టుని ఆశ్రయించారు. వాళ్ళకి స్టేటస్ కో సంబంధించింది ఉంది. ఆ ఉన్న ఇళ్లలో దాంట్లో ఒక 3 ఇళ్లని పడగొట్టిచ్చేస్తారు. అంటే అది చట్టధికారణ కింద అది కేసు వేయాలనేది చెప్పారు, అది చూస్తున్నారు. మరొకటి ఏంటంటే, అక్కడ ఆయన చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు.
అందరికీ స్థలాలు ఇచ్చామంటున్నారు. కానీ 62 మందికి మాత్రమే స్థలాలు ఇచ్చారు. 62 మందిలో 9 మందికి ఇచ్చినటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమి కోర్టు రైతుకి డబ్బులు ఇవ్వలేదని ఆయన కోర్టులు వేసుకున్నాడో వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వాలి. అయితే ఈరోజు అందరికీ స్థలాలు ఇచ్చాము, అందరూ పట్టుకున్నారు, కానీ వెళ్ళట్లేదు, ఇక్కడి నుంచి ఖాళీ చేయట్లేదు అనేది ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. కానీ పట్టుకున్న వల్ల 10 మంది మాత్రమే కట్టుకున్నారు, 4-5 ఏమో లెంటల వైపు లేదా బేస్మెంట్ గా ఉన్న తప్ప అవి ఇంకా కట్టుకునే ఓపిక లేక ఆ పల్ల ప్రాంతం పూడికి చేసుకునే డబ్బులు లేక వీళ్ళకి ఇక్కడే నివసిస్తున్నారు. అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాల్సినటువంటి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపలేదు.